సంగీతం గారి దగ్గర మరి ఎలా ఉండేది సార్ డైరెక్షన్? ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క శైలి ఉండేది కదా. సంగీతం గారి శైలి ఎలా ఉండేది? సంగీతం గారిది చాలా ఆర్గానిక్. ఆయన ఇప్పటికీ అసిస్టెంట్ డైరెక్టర్లోనే అండి అని పిలుస్తారు. ఆయన చాలా సంస్కారవంతంగా ఉంటుంది. ఆయన ఒకరు, జయంత్ సి పరంజీ గారు ఒకరు. వీళ్ళిద్దరి దగ్గర కామన్గా చూసింది ఏంటంటే అసలు హ్యూమన్ రిలేషన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి వాళ్ళవి. వాళ్ళు అసలు గొడవ నేను జయంత్ గారి దగ్గర ఏడ్చిన సందర్భం, ఆయన నన్ను బాగా తిట్టారని నేను ఫీల్ అయిన సందర్భం చెప్తే నవ్వుతారు ఇప్పుడు. అవునా? ఏంటమ్మా ఇది అన్నారు అంతే. ఆయన అది కూడా ఎప్పుడు అనలేదు, ఏడ్చారు. ఏదో తప్పు చేసినందుకు అది గుర్తులేదు కానీ అంటే ఆయన సైడ్ నుంచి హయ్యెస్ట్ తిట్టది అంటున్నాను. ఓకే. అంటే అంత సెన్సిబుల్గా ఉంటుంది. సంగీతం గారు అయితే అసలు అది కూడా అనలేదు ఆయన. అండ్ సంగీతం గారి దగ్గర బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఓపెన్గా డిస్కస్ చేస్తారు. ఆయన ఎలా అంటే స్టోరీ ఓన్లీ రైటర్కి చెప్పటము, షార్ట్స్ అనగానే ఓన్లీ కెమెరామెన్కి చెప్పటము, మ్యూజిక్ సిట్టింగ్ అంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ మాధవపేట సురేష్ గారితో ఆయన సపరేట్గా కూర్చోటము, ఇది ఉండదు. ఆయనది ఒక దర్బార్ లాగా ఉంటుంది. ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తాండవ్ గారు ఉండాలి, ఆయన డైలాగ్ రైటర్ రావు కొండలరావు గారు ఉండాలి, ఆ పాట రాస్తున్న సీతారామ శాస్త్రి గారు అయితే ఆయన, వేటూరు గారు అయితే ఆయన, వెన్నెలకంట గారు అయితే ఆయన ఉండాలి, కో డైరెక్టర్ పూర్ణ గారు ఉండాలి, చీఫ్ అసోసియేట్ సాంబశివరావు గారు ఉండాలి, అసోసియేట్ రవిప్రకాష్ గారు ఉండాలి. ఈవెన్ ఆఫ్ ద షూట్ సెట్లో కాదు, ఆ ఒక్కొక్క సిట్టింగ్ డైలాగ్ రైటర్కి సీన్లు డిస్కస్ చేసేటప్పుడు 11-12 మందిని కూర్చోబెట్టేవారు. అందులో మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్ పేకేట్ రంగా గారు కానీ చలం గారు కానీ ఆయన ఉండాలి, విక్రమ్ ధర్మ ఫైట్ మాస్టర్ ఆయన, కబీర్ లాల్ గారు కెమెరామెన్. కబీర్ లాల్ గారు అసలు ఆయన విపరీతంగా ఎంకరేజ్ చేసి నాకు క్లాప్ ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఇవన్నీ ఆయనే అనమాట. సో భైరవ ద్వీపం అనేది ఒక వైభవంగా జరిగింది. లైక్ అంటే ఆ విజయవారి స్టైల్లో అందరిని ఇన్వాల్వ్ చేస్తూ జరిగింది. అది నాలాగా ఇండస్ట్రీ కొత్తగా వెళ్ళినాడికి పెద్ద అడ్వాంటేజ్. మన జనరల్గా రానియకపోతే మనం ఏం చేయలేము. ఎట్లా తీసారు ఈ షాట్లని? ఇప్పుడు మరగుజ్జు క్యారెక్టర్లు ఉంటాయి, పదిగొండ బాలయ్య బాబు గారికి వెంకీ ఫ్రెడరిక్ అని ఇద్దరు టెక్నీషియన్లు బాంబే నుంచి వచ్చారండి. వాళ్ళు పెద్ద టీము. మొత్తం ఒక టెక్నిక్ అంటే ఒక ఎపిసోడ్కి ఒకే టెక్నిక్లో తీయలేదు ఆ సినిమాని. కొన్నేమో కబీర్ లాల్ గారు మిచ్చల్ కెమెరా వేసుకుని ఇన్ కెమెరా ట్రిక్స్, లైటింగ్ మాస్క్ చేసి తీసేవాళ్ళు. కొన్నేమో ఇప్పుడు మనం గ్రీన్ మ్యాట్ చూస్తున్నాం కదా, అప్పట్లో బ్లూ మ్యాట్ ఉండే ఫస్ట్లో, బ్లూ నేరేస్ చేసేవాళ్ళం. ఈవెన్ టెలివిజన్లో కూడా క్రోమోకి చేయాలంటే బ్లూని చేసేవాళ్ళం బిగినింగ్లో. సో ఆ బ్లూ మ్యాట్ షాట్లు కొత్తగా వస్తున్న రోజుల్లో భైరవ ద్వీపం వచ్చింది. ఇంచుమించు సౌత్లో అసలు సీజీ షాట్ వాడిన ఫస్ట్ సినిమా అని చెప్పచ్చు. ఆ తర్వాత ఆ కంపెనీ చాలా కాలం ఆ షాట్నే డెమో కింద వాడే వేరే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. అదేంటంటే కురూపు కింద ఉన్న బాలయ్య బాబు మీకు థియేటర్లో అందగాడిగా మారే ఒక మార్ఫింగ్ షాట్ ఉంటుంది. అది కెమెరాలో చేయకుండా సీజీకి ఇచ్చిన మొదటి షాట్. సో ఆ మంచం ఎగరటం, తర్వాత కోటలో నుంచి, అంతఃపురంలో నుంచి రోజా గారు పడుకున్న మంచం, రాకుమారి పడుకున్న మంచంతో సహా అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడు మాంత్రికుడు. అవన్నీ రోప్ వర్క్లు, ఫైటర్స్ విపరీతంగా. ఇంకొకటి ఉంది ఫైట్, ఇది ఒక పెద్ద రెక్కల పక్షి, దాన్ని మోటార్ తోటి చేసి, అది ఆల్మోస్ట్ హెలికాప్టర్ మెకానిజం తోటి వాణి స్టూడియోలో నాకు తెలిసి ఒక 40-50 లారీలు ఇసుక వేరే వేరే ఊర్ల నుంచి కొని తెప్పించి ఆ మొత్తం రాజస్థాన్ ఎడారి సెట్ వేశారు. మళ్ళీ అదే సెట్ మార్చి విరిసినది వసంతగానం పాటకు అందమైన ఒక అంతఃపురం చేసి అంతఃపురం ఉద్యానవనం కింద మార్చారు. అసలు ఆ సినిమాకి చేసిన వర్క్ అమేజింగ్ వర్క్. మళ్ళీ శ్రీకృష్ణార్జున విజయంకి అదే ఏరియాలో ఇది ఒక పెద్ద స్టేడియం లాంటి సెట్ వేసి కౌరవులు పాండవులు విలువిద్యా ప్రదర్శన సీక్వెన్స్ చేశారు. ఇవన్నీ దగ్గరుండి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి చూశాను కాబట్టి నాకు చాలా బాగుండేది. అంటే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సో మనకి షూటింగ్ హ్యాండిల్ చేయటం ఈజీ అయింది. అది బాగా మౌల్డింగ్ ఎలా, ఒక క్యారెక్టర్కి ప్రాస్థెటిక్స్ అంటే ఎట్లా చేయాలి, ఇవన్నీ సంగీత గారి దగ్గర నేర్చుకున్నాను. ఎట్లా ఉండేవాళ్ళు సార్ ఆ రోజుల్లో ఆర్టిస్టులు? ఎలా ఉండేవాళ్ళు? టెక్నిక్స్కి ఎలా ఉండేది, ఏంటి పరిస్థితి? అసలు సత్యనారాయణ గారు లాంటి సీనియర్ కూడా ఆ గెటప్ వేసుకుని పొద్దున్నుంచి సాయంత్రం దాకా బాలయ్య బాబు అయితే అసలు ఇంకా
ఆయన కుర్చీలో కూడా కూర్చోరు గెటప్లో ఉంటే, ఓన్లీ స్టూలు. ఓహో, స్టూల్ అమ్మో. స్పైన్ ఎంత ఇది, మళ్ళీ హార్స్ రైడింగ్లు అవి చేసి వాళ్ళు అండ్ క్యారవాన్లోకి వెళ్ళే కల్చర్ లేదు. ఓకే ఓకే. ఇప్పుడు క్యారవాన్ వస్తే సెట్లో షాట్ ఉంటే సెట్లో లైటింగ్ జరుగుతుంటే సెట్ బయటే ఆ పెద్ద పెడస్టల్ ఫ్యాన్లు పెట్టుకొని అలా కూర్చొని. కానీ దానివల్ల మీకు హ్యూమన్ రిలేషన్షిప్స్ బాగా బిల్డ్ అవుతుండేవి. అందరితో పలకరించుకోవటం, మాట్లాడటము, మనం అటు ఇటు పరిగెడుతుంటే పిలిచి ఏంటి ఏమైంది, ఇవాళ షూటింగ్ ఉందా, లైటింగ్ అవుతుందా, ఇవన్నీ ఉండేవి సరదాగా జోకులు వేయటాలు. సూపర్. అది ఆ ఇంటరాక్షన్ ఇప్పుడు చాలా మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు సింగీతం గారి దగ్గర నుంచి